బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రామ్ ప్రసాద్ గారు. నమస్తే అండి. సార్ రామ్ ప్రసాద్ గారు, ఒక 6 months బ్యాక్ మనం ఒక ఎక్స్క్లూజివ్ వీడియో చేసాము, ఉద్యోగమా వ్యాపారమా. సో ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది ప్రేక్షకులు కూడా ఆ వీడియోని వీక్షించడం జరిగింది. అయితే చాలామంది కామెంట్స్ రూపంలో ఎక్కువగా కూడా పొందుపరిచిన కామెంట్స్, అభిప్రాయం ఏంటంటే ఆ వీడియో కింద రామ్ ప్రసాద్ గారు వ్యాపారం మంచిదా ఉద్యోగం మంచిదా అనే విషయాన్ని చాలా కుండబద్దలు కొట్టినట్టుగా చాలా స్పష్టంగా చెప్పారు. మరి ఈ ఉద్యోగం విషయానికి వస్తే ప్రభుత్వ ఉద్యోగం మంచిదా ప్రైవేటు ఉద్యోగం మంచిదా అనే విషయం కూడా చెప్తే బాగుండు కదా అంటూ చాలామంది అడిగారు. మరి ఆ వీడియోని బేస్ చేసుకుని మరి ప్రేక్షకుల కోరిక మేరకు, వాళ్ళ అభిష్టం మేరకు మరి రామ్ ప్రసాద్ గారు ప్రభుత్వ ఉద్యోగం మంచిదంటారా లేదంటే ప్రైవేటు ఉద్యోగం మంచిదంటారా? బాగున్నారండి విష్ణు గారు మీరు. ఎందుకంటే ఆడియన్స్ ఏదైతే అడిగారో, ఎక్స్పెక్ట్ చేశారో అదే విష్ణు ఇప్పుడు రామ్ ప్రసాద్ గారిని అడుగుతున్నాడు. విష్ణు అన్నీ అడుగుతారు. ఇంత సెన్సిటివ్ టాపిక్స్ అడిగితే ఎలా సార్ మీరు? అంటే మేబీ మీకు సెన్సిటివ్ అయి ఉండొచ్చు, కానీ బట్ ఆ టాపిక్ ఏదైతే ఉందో అది ప్రేక్షకులకి చాలా మంచి మెసేజ్ అయి ఉండొచ్చు కదా. సరే, ట్రై చేద్దాం. మనం మన అభిప్రాయం చెప్దాం, నిర్ణయం మంది కాదు కదా. ఎస్, గత వీడియోలో వ్యాపారం ఉద్యోగం అంటే మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, అందరి స్థితిగతులు వేరు, నీ బాధ్యతలు, నీ పరిస్థితులు, నీ సరౌండింగ్స్, నీ పేరెంట్స్ని బట్టి వస్తుంది. ఒక వ్యాపారం చేయలేకపోయి ఉద్యోగం చేస్తున్న వ్యక్తి లైఫ్లో ఫెయిల్యూర్ ఏం కాదు అని చెప్పాం కదా. ఇప్పుడు మీరు అడుగుతున్న టాపిక్, ఉద్యోగానికి వచ్చినప్పుడు ప్రభుత్వ ఉద్యోగమా ప్రైవేటు ఉద్యోగమా. అయితే ఈ ప్రభుత్వ ఉద్యోగాలు అనేది అతిపెద్ద వ్యాపారం అయిపోయింది. ఈ ప్రభుత్వ ఉద్యోగాలను అతిపెద్ద వ్యాపారంగా తయారైపోయింది. అది ఓపెన్ అండి. అది ఓకే, హానెస్ట్గా మాట్లాడాలంటే ఎస్, ప్రభుత్వ ఉద్యోగం అనేది అతిపెద్ద వ్యాపారం అయిపోయింది. ఈ వ్యాపారంలో లాభపడుతుంది వ్యాపారస్తులు. ఈ వ్యాపారస్తులు ఎవరంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్. డబ్బు కోల్పోతుంది ఎవరంటే సామాన్యులు కదా. ఇది చాలా పెయిన్ఫుల్ థింగ్. ఇది పీపుల్ డోంట్ అండర్స్టాండ్. ఎమోషన్స్తో మన మీద అటాక్ చేస్తారు కానీ గట్టిగా మాట్లాడితే. చాలా స్టాటిస్టిక్స్ ఉన్నాయి. సో ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యి జీవితాల్లో మార్చుకున్న వాళ్ళకన్నా జీవితాల్లో కోల్పోయిన వాళ్ళు లక్షలు, జీవితాలు బాగుపడ్డ వాళ్ళు 10, 100 కూడా కాదు. యూపీఎస్సి ఎగ్జామ్స్లో అది ఎందుకంటే ఎవ్రీ ఇయర్ గ్యారంటీ నోటిఫికేషన్ అనే హయ్యర్ సైడ్ 700 పోస్టులు ఉంటాయి యూపీఎస్సీలో. దానికి అటెంప్ట్ చేస్తున్న వాళ్ళు 11 లక్షల మంది. ఉండేదేమో 700 ఖాళీలు. అంటే దాంట్లో జాబ్ కొడుతున్న వాళ్ళు, సక్సెస్ఫుల్గా కెరియర్ బిల్డ్ చేసుకున్న వాళ్ళు, ఆ అటెంప్ట్ ఇచ్చిన వాళ్ళు 0.008%. ఎక్కడ 11 లక్షలు, ఎక్కడ 700. కానీ దాంట్లో ఫెయిల్ అయ్యాము 3-4 అటెంప్ట్స్, మ్యాక్సిమం 6 అటెంప్ట్స్ ఇస్తారు అనుకో. 6 అటెంప్ట్స్ ఇస్తారు మ్యాక్సిమం. ఇన్ అటెంప్ట్స్లో ఫెయిల్ అయ్యామని సూసైడ్ చేసుకున్న వాళ్ళు జాబ్ వచ్చిన వాళ్ళకన్నా 3 రెట్లు ఎక్కువ. అన్రికార్డెడ్ ఇంకా ఎక్కువ. ఆన్ రికార్డెడ్ ఇది సార్. కొంతమంది చూస్తుంటాము, మీరు చెప్పిన యూపీఎస్సీ ఎగ్జామ్స్ కోసం కొంతమంది సంవత్సరాల పాటు సిటీల్లో హాస్టల్స్లో ఉంటారు. అంటే ఎస్పెషల్లీ మన హైదరాబాద్లో చూస్తే ఇప్పుడు దిల్సుఖ్ నగర్ కానివ్వండి, అశోక్ నగర్ కానివ్వండి, తర్వాత అమీర్పేటలో ఈ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం అని చెప్పి కొన్ని సంవత్సరాల పాటు 4 సార్లు 5 సార్లు అటెంప్ట్ చేస్తూ నిజంగా 2 సార్లు మెయిన్స్ క్లియర్ చేసి ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చి రాక అదే ఇన్స్టిట్యూట్ దగ్గర బుక్ స్టాల్స్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి కాదు, 2 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చి. వెరీ పెయిన్ఫుల్ స్టోరీ. మనమంతా ఏ స్టోరీలు చూస్తామంటే ర్యాంక్ వచ్చి రిక్రూట్ అయిన వాళ్ళు సక్సెస్ స్టోరీ చదువుతాం, కానీ ఫెయిల్యూర్ స్టోరీ చదివితే అర్థమవుతుంది. యూపీఎస్సీ లెవెల్ ఒక సక్సెస్ అయిన వాడితో మాట్లాడే కంటే ఒక ఫెయిల్యూర్ అయిన వాడిని కదిలిస్తే రియాలిటీ తెలుస్తుంది. మీకు రియాలిటీ లైఫ్ అనేది ఎంత పెయిన్ఫుల్లో తెలుస్తుంటుంది. చాలా మంది చెప్తుంటారు, క్యాంపస్లో జాబ్ ప్లేస్మెంట్ వచ్చినోండి కాదు మనం అడగాల్సింది, మాట్లాడాల్సింది ఒక 3-4 years జాబ్ లేకుండా ఓ 3-4 years తర్వాత వాడికి ఉద్యోగం వచ్చి అప్పుడు జాబ్లో ప్లేస్ అవుతారు కదా, అలాంటి కదిలించండి. అలాంటి వాడి నుంచి
ఎక్స్పీరియన్సెస్ నేర్చుకున్నట్టు చాలా మంది చెప్తుంటారు చెప్తాను సార్. ఆ పాయింట్కి వస్తున్నాను. ఇప్పుడు యూపీఎస్ వదిలి స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ రండి. స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో కొన్ని స్టేట్స్లో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఒకటి అనేసి అయిపోయింది. కానీ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ 22 ఏళ్ళలో ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాడు 10 ఏళ్ళు వెయిట్ చేస్తే ఇంకా ఏమైతే సార్ లైఫ్లో ఇంకా ఉందా? 30 వచ్చేస్తే నీ ఫ్రెండ్స్కి పెళ్ళిళ్ళు అయిపోయి పెళ్ళి వచ్చి ఉద్యోగాలకు వెళ్ళిపోయిన ₹1,00,000 జీతానికి వస్తే నువ్వు ఇంకా ఉద్యోగం తిరిగితే ఎలా సార్? ఈ 10 ఏళ్లలో మిగతా ఫ్రెండ్స్ అబ్రాడ్లో సెటిల్ అయిపోతారు. సరే ఎక్కడైనా సెటిల్ అయిపోతారు. ఓకే, సో లాస్ వచ్చాక ఏంటనే వదిలేస్తే రావటం అనేది ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు డిగ్రీ అయిపోగానే ఒక అతను ఊరు నుంచి వస్తాడు సార్ వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని ఎవరో చెప్పిన ఇన్స్టిట్యూట్కి వెళ్తాడు. ఆడికి వెళ్ళి సంచి కింద పెట్టి వెళ్ళి రిసెప్షన్లో మాడతాడు. వాళ్ళు ఎంత తెలుగుగా మాడతారు తెలుసా? ఎక్కడి నుంచి వచ్చారు అంటే పలానా జిల్లా. ఓ మీ జిల్లా వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మన దగ్గర. ఏం చదువుకున్నారు? ఇంజనీరింగా? మొత్తం అసలు ఇంజనీరింగ్ వాళ్ళే మన దగ్గర కొట్టేదంటే ఈ డిగ్రీ అంటే డిగ్రీ వాళ్ళే మన దగ్గర కొడతారు యాక్చువల్గా అనుకుంటాం కానీ అంటే మీ జిల్లా మీ మండలం ఇదే చెప్తారు. ఆడికి మీరు ఫామ్ పట్టుకోకముందే వీడికి రాదన్న విషయం ఆడికి తెలుసు. ఆడు చెప్తాడా? ఆడు కళ్ళ ముందు కనపడుతుంటే మీ 60,000 ఫీజు ఆడేం చెప్తాడు? ఆడు మోటివేట్ చేస్తాడు, చేసి మీతో కట్టిపిస్తాడు. తర్వాత మీకు కష్టాలు స్టార్ట్ అవుతాయి. ఒకసారి దిగాక వెనక్కి వెళ్ళలేరుగా. 1 year 2 year 3 year 22 years హైదరాబాద్ వచ్చి 28 ఏళ్ళు అయింది. ఇప్పుడు కాంప్రమైజ్ అయిపోయి గ్రూప్ 4 పోస్టులు పడుతున్నాం గ్రూప్ 1 నుంచి. అసలు గ్రూప్ 4 అవుట్పుట్ ఎలా ఉంటుంది? జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయితే 30,000 జీతం రాదు సార్. ఆ 30,000 లక్ష అవ్వాలంటే 2 పిఆర్సీలు చూడాలి సార్. అప్పుడు 40,000 వచ్చేస్తాయి. ఒకప్పటిలాగా లేవు సార్ గవర్నమెంట్ జాబులు. అంటే రిలాక్స్డ్గా వర్క్ లేకుండా ఉండే విధంగా ఏం లేవు. రోజులు పోయినాయి. నేను చెప్తానండి మీకు, ఒకప్పుడు గవర్నమెంట్ జాబులు ఎక్కువ. ఇప్పుడు రిటైర్మెంట్ అయిన వాళ్ళు సగం మందిని కూడా ఫిల్ చేయట్లేదు. లోడ్ పెరిగిపోతుంది. బ్యాంకింగ్ వ్యవస్థ చూసారా? ఒకప్పుడు ఉన్న బ్యాంకింగ్ అకౌంట్స్కి ఈరోజు అకౌంట్స్ కొన్ని 100 రెట్లు పెరిగినా మ్యాన్ పవర్ పెంచట్లా. మగ్గిపోతున్నారు వాళ్ళు. మెనీ డిపార్ట్మెంట్స్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ట్రెమెండస్ ప్రెజర్లో ఉన్నారు. బయట నుంచి అనుకుంటాం అది వస్తే సేఫ్, ఏం లేదండి అక్కడ. సార్ చాలా మందికి పెన్షన్లు కూడా రావట్లేదు ఇప్పుడు. సార్ అది వదిలేసి ఇప్పుడు జాబ్ చేస్తున్న గురించి కదా మాడుతున్నాను. టెల్ ఒక 7 years బ్యాక్ నేను ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళాను. పర్సనల్ లోన్ చేస్తున్నాను. అప్పుడు ఒక వ్యక్తి లోన్ కావాలని వచ్చారు. అతని పే స్లిప్ చూస్తే 90,000 జీతం ఉంది. ఆయన డిజిగ్నేషన్ ఏంటి తెలుసా? బాల్ బాయ్. బాల్ బాయ్ అంటే బంతి కుర్రోడు. ఆయన పోస్ట్ ఏంటంటే బాల్ అందించడం ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్స్కి. ఓకే, అంటే ఒకప్పుడు విపరీతమైన పోస్ట్ అలా క్రియేట్ చేసేవాళ్ళు. ఓకే, పేపర్ బాయ్, వాటర్ బాయ్, మిల్క్ బాయ్, క్యాంటీన్ బాయ్, అందరు బాయ్స్. ఆ బాయ్ వయసు 56 ఏళ్ళు. హాస్పిటాలిటీ స్టాఫ్ అంటే బాల్ బాయ్గా రిక్రూట్ అయ్యి బాల్ బాయ్గానే ఉన్నాడు. ఆయనకి 56 ఏళ్ళు వచ్చింది, జీతం వస్తుంది. అంటే ఒకప్పుడు అన్ని పొజిషన్స్ క్రియేట్ చేసి తీసుకుంటారు. ఇప్పుడు లేవు కదా సార్. ఇప్పుడు చాలా స్టేట్స్లో రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కదా, గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్, ఆర్టీసీ అంటారు కదా మన దగ్గర. వాటిల్లో కూడా బస్ని హైర్ చేస్తున్నారు, డ్రైవర్ని డైలీ వేజ్ తీసుకున్నారు. బస్ డ్రైవర్ డైలీ వేజ్కి వస్తున్నాడు. హైర్ బస్సులు ఉంటాయి కదా, హైర్ బస్సులు మీ దగ్గరకు వస్తున్నప్పుడు క్లయింట్తో మాట్లాడి మీరు, ఆయన గవర్నమెంట్ టీచరు, ఈరోజు బస్ డ్రైవర్ డ్యూటీకి రాలేదని బస్సు లేదంట వాళ్ళ రూట్లో. 40 కిలోమీటర్లు బండి వేసుకొని వెళ్ళాను స్కూల్కి. అంటే అర్థం చేసుకోండి గవర్నమెంట్ జాబుల్లో వస్తున్న స్ట్రెయిన్ ఏంటి. ఆ వేకెన్సీలు తగ్గుతున్నాయి, పెరగట్లా, కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు పెరుగుతున్నారు. దీంట్లో ఎంతమంది హిట్ అవుతారు? అవునప్పుడు అట్ వాట్ కాస్ట్ యు ఆర్ లూజింగ్ ఎ జాబ్. ఇట్స్ నాట్ జస్ట్ మనీ. నీ 6 years 4 years మనీ కాదు, నీ టైం వాల్యూ. ఆ టైం వస్తుందా? నువ్వు 8 ఏళ్ళు సీరియస్గా ప్రిపేర్ అయితే నువ్వు కోల్పోతావుగా నీ ఫ్రెండ్స్ని, సొసైటీని. 28 ఏళ్ళు వచ్చింది ఇంకా జాబ్ రాలేదు, పెళ్ళి అవుతుందా? అంతే కదా. జాబ్ వస్తే అవుతుంది, కానీ ఆ వస్తే ఎంత పర్సంటేజ్? 1%. 1 కూడా కాదు, ఇంకా తక్కువ. సో ఒక్కసారి మీరు, అందుకే ఒక కాన్సెప్ట్ ఉంది యూరోప్లో, యూఎస్లో, ఎక్కువ యూరోప్లో గ్యాప్ ఇయర్ తీసుకుంటారు. గ్యాప్ ఇయర్ అంటే బిఫోర్ చూసింగ్ ఎ స్పెషలైజేషన్, అండర్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళే ముందు కానీ దానికి ముందు ఏం చేస్తారంటే ఒక 1 year గ్యాప్ ఇయర్ అంటే ఏం చదవడు, ఖాళీగా పెట్టేసుకొని అసలు ఏం తీసుకోవాలో చూస్ చేసుకుంటే 1 year పడుతుంది. ఈ లోపల చూస్తాడు దీన్ని ఎలా ఉంటుంది చేస్తే, సాధక బాధకాలు ఏముంటాయి, అసలు ఆన్ ఫీల్డ్ ఎక్కితే ఎలా ఉంటుంది చూసుకొని తర్వాత నిర్ణయం తీసుకుంటారు. దాన్ని గ్యాప్ ఇయర్ అంటారు. 2 years గ్యాప్ ఇయర్స్ కూడా తీసుకుంటారు యూరోప్లో. యూఎస్లో కూడా 1 year గ్యాప్ ఇయర్ తీసుకుంటారు. కొంచెం తగ్గినట్టుంది. యూరోప్లో చాలా బాగుంటుందంట. విన్నా, మన క్లయింట్స్ చెప్పారు, అక్కడ ఉన్న క్లయింట్స్ గ్యాప్ ఇయర్ తీసుకుంటే దే యూజ్ టు
డిసైడ్ వెదర్ నిజంగా ప్రాక్టికల్గా ఉండదు ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఎంతవరకు కొట్టాలని కొట్టాక లైఫ్ ఎలా ఉంటుందని ఆలోచించుకోవట్లా, ఆ కొట్టుని దగ్గర కూర్చుంటే తెలిసిపోద్ది. ఐఏఎస్ డ్రాప్ అవుట్ అవుతున్నారు సార్ సర్వీస్ నుంచి. ఒక ఐఏఎస్ బేసిక్ శాలరీ అట్ ద టైమ్ ఆఫ్ రిక్రూట్మెంట్ 58,000-59,000 బేసిక్ శాలరీ విత్ ఆల్ అలవెన్సెస్ యూ డ్రా అరౌండ్ $1 lakh అంతే. చాలా గొప్ప పోస్ట్ కాదంట్లా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సైన్ చేసే ఒకే ఒక పోస్ట్. నో వన్ కెన్ టర్మినేట్ యూ. ఎవడు జాబ్ ఉంది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సైన్ చేసి వస్తాను నీకు లెటరు, నేను ఎవరు టర్మినేట్ చేయడు, అంతవరకు బాగుంటుంది. కానీ ఎవడైనా ట్రాన్స్ఫర్ చేస్తాడు నిన్ను, అది చాలా దరిద్రంగా ఉంటుంది, ఎక్కడ వేస్తారో తెలియదు కదా. ఇవి ఈరోజు ఆలోచించరు, ఎంతవరకు కొట్టే కూడా హ్యాపీగా లేరనే చెప్తున్నాను. అందుకని గ్యాప్ ఇయర్ కాన్సెప్ట్ నేను మాట్లాడుతున్నాను. నా దగ్గర డాక్టర్స్ కనీసం ఒక 100 మంది డాక్టర్లు ఉన్నారు నా క్లయింట్స్. 100 డాక్టర్స్ ఉన్నారు. దాంట్లో కనీసం ఒక 30 మంది డాక్టర్లు నేను ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఏం చెప్పారంటే, నా పిల్లల్ని ఏమన్నా చేపిస్తాను కానీ డాక్టర్ చేయించాను సార్ అని చెప్పారు. అంతే, అంటే ఆ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి తెలుసు సాధక బాధ కలిగి. ఇప్పుడు పాయింట్ అర్థం చేసుకుని మీరు, మనం టాపిక్ గవర్నమెంట్ జాబ్, బట్ నేను డాక్టర్ చెప్తున్నాను ఎందుకంటే విషయం అర్థం చేసుకోండి. నాకున్న 100 మంది డాక్టర్లో 30 మంది డాక్టర్లు క్లియర్గా చెప్పారు మా పిల్లల్ని మెడిసిన్ చేయించము అని. టాప్ మోస్ట్ మెడికల్ ఇన్స్టిట్యూట్స్ నడిపించే వాళ్ళు కూడా పిల్లల్ని మెడిసిన్ చేయించలా, ఎంబీఏ చేపిస్తున్నారు, హాస్పిటల్ మేనేజ్మెంట్ చేపించి హాస్పిటల్లో మేనేజ్ చేయరా, నువ్వు డాక్టర్ అవ్వదని చెప్తున్నారు. ఆ ప్రొఫెషన్లోకి వెళ్ళాక తెలిసింది దాంట్లో ఉన్న పెయిన్. డాక్టర్ అనేది బిగ్గెస్ట్ డ్రీమ్ ఫర్ మెనీ పీపుల్ రైట్. ఆడికి వెళ్ళాక తెలిసింది డాక్టర్స్ ఆఫ్ ద ఫ్రెటర్నిటీ ఓపెన్గా చెప్పాలంటే ప్రతి అట్లీస్ట్ 10 మంది డాక్టర్లో 1 or 2 డైవర్స్ అయిపోతాయి. ఇట్స్ నాట్ దట్ దే ఆర్ బ్యాడ్, ఇట్స్ దట్ దేర్ ప్రొఫెషన్ ఈజ్ లైక్ దట్. ఓకే, డాక్టర్స్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ జనరల్ పబ్లిక్ కన్నా 10 years తక్కువ. 10 years తక్కువ. ఇది ఎప్పుడు అర్థమవుద్ది? డాక్టర్ అయ్యాక అర్థమవుద్ది, ముందు అర్థమవుద్ది కదా. ఇప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్లో దే డిసైడెడ్ వాళ్ళ కిడ్స్ అవ్వద్దు అంటున్నారు, కానీ ఎక్స్పీరియన్స్ రావాలంటే ఆయన స్ట్రగుల్ అయిపోయాడుగా. అలానే ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే బయట నుంచి చూసేది వేరు, లోన్ ఉన్నది వేరు. ఎన్ని డిపార్ట్మెంట్స్ ఎమర్జెన్సీ డ్యూటీలు సార్, ఏ టైం అయినా వెళ్ళిపోవాలి సార్. అసలు గ్రోత్ ఏముంది? ఒక 20,000కి గ్రూప్ 4 రాసి జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయితే 28-30 వస్తుంది ఫస్ట్ శాలరీ. ఆ శాలరీ 1,00,000 అవ్వాలంటే 2 PRs చూడాలి. నువ్వు ఎంత పర్ఫామ్ చేసినా PRs వస్తే తప్ప నీ జీతం పెరగదు. కానీ ప్రైవేట్లో యూ కెన్ డిసైడ్ కదా సార్. 30,000 రూపాయలకి 22,000కి కెరియర్ స్టార్ట్ చేసిన వ్యక్తి 4 సంవత్సరాల్లో 1,00,000 రూపాయలకు పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది అవుతుందా గవర్నమెంట్లో? అవ్వదు. ఇంకోటి, గవర్నమెంట్లో ఏ ఏరియాలో నువ్వు వర్క్ చేస్తావు నువ్వు డిసైడ్ చేయలేవు, మన చేతుల్లో ఉండదు. మరి అప్పుడు నీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఎడ్యుకేషన్ ఎక్కడ ఇస్తావు? ప్రైవేట్లో జనాలు డిసైడ్ చేస్తున్నారు. నాకు క్లయింట్ తీసేశారు మా కంపెనీ అంటే, జాబ్ తీసేశారు సార్, 3 months ఇచ్చారు శాలరీ, ఓకే మరి ఏంటి సార్ అంటే 2 ఆఫర్స్ ఉన్నాయి కానీ వాళ్ళు ఆఫీస్ నుంచి వర్క్ చేయమన్నారు సార్, నేను చేయను సార్, వర్క్ ఫ్రమ్ హోమ్ చూస్తున్నా అంటాడు. ఏంది? దోస్ ఆర్ గోట్ స్కిల్, దే హవ్ గోట్ ఎవ్రీ ఆప్షన్. డిసైడ్ చేస్తున్నారు ఎంప్లాయర్ని. ఏంటి జాబ్ లేకుండా ఉన్నప్పుడు కూడా గవర్నమెంట్లో అవుతుందా? నువ్వు డిసైడ్ చేయగలుగుతావా? అవ్వదు. ఇప్పుడు ఇదంతా వద్దు, మనం చెప్పేంత ఎక్కడో వేగ్గా ఉంటుంది. ఒక ఫ్యామిలీలో అన్నదమ్ముళ్ళు, అన్న ప్రైవేటు, తమ్ముడు గవర్నమెంట్ అనుకోండి, ఎవడి పిల్లల భవిష్యత్తు బాగుంటుంది చూసుకోండి, నేనేం తీసుకోండి. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎక్కడ ట్రాన్స్ఫర్ అడిగి వెళ్తే నీ పిల్లలకి ఒక అకాడమిక్ ఇయర్ మధ్యలో బ్రేక్ చేయాలి, లేదా నీ ఫ్యామిలీకి నువ్వు దూరంగా ఉండాలి. ఒకప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ పిల్లలు బాగా సెటిల్ అయ్యేవాళ్ళు. అవును, కరెక్టే మీరు చెప్పింది. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఎందుకంటే అందరూ అంటారు అట్లా అనకండి, గవర్నమెంట్ జాబులు, గవర్నమెంట్ కాలేజు, గవర్నమెంట్ స్కూళ్ళు గొప్ప అంటే, ఒకప్పుడు గవర్నమెంట్ కాలేజీలో సీట్ రాకపోతే ప్రైవేట్ కాలేజీకి వెళ్ళేవాళ్ళు 40 years బ్యాక్, 30 years బ్యాక్. ఇప్పుడు అట్లా కాదు కదా, రివర్స్ కదా కదా. సో రోజులు మారాయి, ఈ గవర్నమెంట్ జాబ్ కొన్ని వాల్యూ మారింది, బెనిఫిట్స్ మారిపోయినాయి. ఒకప్పుడు ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ ఇది గొప్ప కాన్సెప్ట్ అనుకున్నాం. మరి 2004లో సెంట్రల్ గవర్నమెంట్ నో పెన్షన్ వైపు మూవ్ చేసింది, ఎన్పిఎస్ పెట్టి 2004 January 1 నుంచి. తర్వాత చాలా స్టేట్స్ జాయిన్ అయిపోయింది. ఒకప్పుడు ఉండే పెన్షన్ బెనిఫిట్స్ లేవు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఎక్కితే గొప్పదన్నాం, నీకు ఉండేది పెన్షన్ ఏంటి? ఎన్పిఎస్, నేషనల్ పెన్షన్ సిస్టమ్. గవర్నమెంట్ ఎంప్లాయీ ఎన్పిఎస్ కట్టుకోవచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీ కట్టుకోవచ్చు, గొప్పే ఉంది అక్కడ. ఒకప్పుడు లైఫ్ రిటైర్మెంట్ సెక్యూరిటీ అనుకునేది, అప్పుడు పెన్షన్ ఉండేది, వెళ్తే హ్యాపీగా బ్రతికేవాళ్ళు. గవర్నమెంట్కి ఒక విషయం అర్థమైంది, ఈ పెన్షన్ సస్టైన్ అవ్వదో, మనం ఇవ్వలేము, ఎందుకంటే లైఫ్ ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది. ఒకప్పుడు 60,000కి రిటైర్ అయితే 68కి పట్ట, ఇప్పుడు 85కి హ్యాపీగా దొరుకుతున్నారు టీషర్ట్లు వేసుకొని. సో కష్టం, ఇంకెలా పోషించలేము మనం, బటన్ అయిపోతుంది.
చాలా తెలివితేటలు కదా. లూపోల్స్ వాడుకుంటారు సార్. ఇప్పుడు పెన్షన్ వైఫ్కి పాస్ అయినదంటే వైఫ్ పోతే మళ్ళీ ఇంకా చిన్న అమ్మాయిని చేసుకుంటాడు పెళ్ళి. అంటే వైఫ్ కదా లీగల్గా, నా పెన్షన్ వస్తుంది ఆ పేరు వెళ్తారు. అవన్నీ పిచ్చి పనులు. సో గవర్నమెంట్ కూడా క్లవర్గా కొన్ని కాల్స్ తీసుకుంది. అంటే దాని అర్థం ఏంటి, బెనిఫిట్స్ తగ్గిపోతున్నాయి, టైటిన్ అయిపోతుంది. మీరు అంతా కష్టపడి కొట్టించుకునేది దేనికంటే మీ పిల్లల భవిష్యత్తుకి. అది ఇవ్వలేవు కదా నువ్వు, నిన్ను ఎక్కడో వేస్తే ఆడికి వెళ్ళాలా అన్నీ ఆలోచన. ఇప్పుడు లేదు నాకు ఇప్పుడు కొన్ని ఫ్యాక్ట్స్ ఒప్పుకోవాలి. ఒక ఫ్యామిలీ పవర్టీ నుంచి వచ్చినప్పుడు ఒక తరంలో కనుక గవర్నమెంట్ ఎంప్లాయ్కి వస్తే నెక్స్ట్ తరాలు మారిపోతాయి. అటువంటి వాళ్ళు మేబీ ట్రై చేయొచ్చు, కానీ ఆ ట్రై చేయడం కూడా అట్ వాట్ కాస్ట్. 6 ఏళ్ళు టైం పోగొట్టుకొని, సమయం పోగొట్టుకొని, పైసలు పోగొట్టుకొని, ఉన్న అరెకరం పొలం అమ్మి, తల్లిదండ్రులకు ఉన్న ఆదాయం ఒకే ఒక ఆధారం తీసి నువ్వు ఇన్స్టిట్యూట్స్ కడితే అవుతుందా? ఆ 1% ఎవడో 99 ఫెయిల్యూర్ అనేది గుర్తుపెట్టుకోండి మీరు. నాకు అయినా నేను ఐ కెన్ ఎఫర్డ్ ఇట్. నా పేరెంట్స్ డోకలేదు, వాళ్ళు బ్రతురు. మాకున్న 10 ఎకరం పొలం అమ్మాను 4 ఏళ్ళు. ఎస్, యూ గివ్ అన్ అటెంప్ట్. కానీ థింక్ ఓవర్ ఇట్. ఇఫ్ నాట్, ప్లాన్ బి ఉంచుకోండి. అవ్వకపోతే ఒక టైం పెట్టండి. నేను ఓపెన్గా చెప్పాలంటే దీస్ ట్రైనింగ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ మింటింగ్ మనీ. అన్నిటిది అయిపోయింది. అన్నీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఏ కోచింగ్ లేదని, ఐఐటి కోచింగ్ అన్నీ అయ్యాయి కదా సార్. దట్ ఈస్ బికమ్ ఏ బిగ్ బిజినెస్ యాక్చువల్లీ. దాని కొరకు ట్రాప్ చేస్తున్నారు. మీ నిర్ణయం మీరు తీసుకోండి. ఒకసారి వస్తే ఏంటి ఆలోచించుకోండి. ఇప్పుడు గ్యాప్ ఇయర్ అన్నాను కదా, గ్యాప్ ఇయర్ కన్సిడర్. నువ్వు బిఫోర్ గెటింగ్ ఇన్ టు ప్రిపరేషన్ ఒక గ్యాప్ ఇయర్ తీసుకో, ఏం కాదు. అసలు ఆలోచించి ఎంతమంది ప్రిపేర్ అవుతున్నావు, తిరుగు నువ్వు ఎన్ని ఇన్స్టిట్యూట్స్, ఎంతమంది, ఎప్పుడు వేకెన్సీ, ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్, ఎంతమంది అవుతారు, అయినాక వాడు బ్రతికేంటో కూడా చూడు కదా. ఒకసారి వాడు బ్రతుకులో దూరు చూడు, వెళ్ళి మాట్లాడు. నువ్వు బ్యాంక్ ఎగ్జామ్ రాస్తా అన్నావు కదా, బ్యాంక్ ఎగ్జామ్ రాసి జాబ్ కొట్టినోడు ఇంటికి సండే వెళ్ళి నువ్వు అని పర్మిషన్ తీసుకుని ఒక స్వీట్ బాక్స్ పట్టుకుని వెళ్ళి కూర్చోవాడు ముందు. అన్నా ఐ బ్యాడ్లీ నీడ్ ఎవర్ హెల్ప్ అన్నా, నేను ట్రై చేస్తున్నా. ఎలా కొట్టాలనుకో, అది వద్దు అన్న. కొట్టాక లైఫ్ ఎలా ఉంటుందో అడుగు కదా. ఎలా కొట్టాలి వద్దు అన్న, నువ్వు కొట్టేది ఎందుకు, తర్వాత లైఫ్ గురించే కదా. ఆ లైఫ్ ఎలా ఉంటుందో కనుక్కొని నిర్ణయం తీసుకోండి. మీరు అన్లిమిటెడ్ గ్రోత్ రావాలి, ఎక్కడంటే అక్కడ ఉండాలి, మీ చాయిస్లో ఉండాలి. సెక్టర్ మారచ్చు కదా, ప్రైవేట్ సెక్టర్లో కంపెనీ మారచ్చు, బాస్ నచ్చకపోతే మార్చిపడేయచ్చు కదా. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమే డిసైడ్, ఎంప్లాయీ డిసైడ్, స్కిల్ ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు. నేను రాను ఆఫీస్కి అంటాడు. చాలా ఉన్నాయి. వన్ ఆఫ్ ద ఎంప్లాయీ ఒక పెద్ద కంపెనీలో లే ఆఫ్స్ జరుగుతున్నాయి, తీసేస్తారని తెలిసింది. కానీ ఆ కంపెనీలో తీస్తే 13 months సాలరీ ఇస్తున్నారు. ఇతను వెళ్ళి వాళ్ళ బాస్ చెప్పాడు, సార్ ఎలాగని లిస్ట్లో నా పేరు పెట్టినాను. ఆడికి మండిపోయింది. డోంట్ యాక్ట్ స్మార్ట్, ఓకే, హూ ఆర్ యూ టు డిసైడ్, నీ పేరు ఉండాలని నువ్వు ఎలా చెప్తావు? ఇట్స్ ఎ మేనేజ్మెంట్ కాల్, రైట్? బాటమ్ 5% పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళని తీసేస్తున్నారు. యు ఆర్ నాట్ దేర్. తెలివితేటలు వాడక నా దగ్గరికి వెళ్ళి పని చేసుకో, నీకు అంతుంటే పేపర్ రిజిగ్నేషన్ పెట్టి వెళ్ళిపోను వార్నింగ్ ఇచ్చారట. అంటే టాలెంట్ ఉన్నోడు పోవడం వస్తారు. ఈ ఆశ ఏంటంటే నాకు ఎలాగో జాబ్ వస్తుంది, 13 నెలలు జీతం వస్తుంది కదా, నేను 2 నెలల్లో కొడేస్తా అన్నాడు. చాలా స్టోరీలు ఉన్నాయి. పేపర్ కోవిడ్ టైంలో కొంతమంది వేరే ఆఫర్ చూసుకున్నారు, ఇంకా పెడదాం పేపర్స్ అనుకున్న టైంలో వాళ్ళు ఆఫర్ ఇచ్చారు, కంపెనీకి అవసరం రిడక్షన్ చేస్తున్నాం, మీరు ఓకే అంటే మేము మీకు 6 months సాలరీ తీసేస్తామని. ఆవిడ హ్యాపీ, ఆడు పెట్టేస్తే ఆడికి ఏమి రాదు కదా, ఆడ అన్నీ పెట్టేసిన. ఏ కేసులు కూడా ఉన్నాయి, మనతో డిస్కస్ చేస్తారు. సో ప్రైవేట్లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ గవర్నమెంట్లో ఉండదు. హార్డ్ వర్క్ చేస్తే గవర్నమెంట్లో గ్రోగో, ప్రైవేట్లో గ్రో అవుతాం. స్కిల్ పెంచుకుంటే గవర్నమెంట్లో గ్రోగో, ప్రైవేట్లో గ్రో అవుతాం. ప్రైవేట్లో యూ కెన్ డిసైడ్ థింగ్స్. అండ్ ప్రైవేట్ వాడు ధైర్యం చేసి ఒక బిజినెస్కి వస్తాడు, గవర్నమెంట్ వాడు బిజినెస్ చేయడానికి వీల్లేదుగా. ప్రైవేట్ కూడా చేయలేదు అనుకుంటే వాడు ధైర్యం చేసి వస్తాడు, మళ్ళీ వెనక్కి వెళ్తాడు, వస్తాడు, ఏదైనా చేయొచ్చు. ఆప్షన్స్ అన్ని చేతిలో ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు మీరు ఆలోచించుకోండి, ఒక గవర్నమెంట్ పోస్ట్లో జాయిన్ అయిన వ్యక్తికి, అదే టైంలో అతని క్లాస్మేట్ ప్రైవేట్లో జాయిన్ అయిన వ్యక్తికి, అదే టైంలో ఆయన క్లాస్మేట్ ఇండియా వదిలేసి ఏ యూఏఈ కంట్రీసో, యూరోప్ కంట్రీసో, యూఎస్ కంట్రీస్ వెళ్ళిన వ్యక్తికి, అతని పిల్లల భవిష్యత్తుని మీరు ఒక్కసారి కంపేర్, ఎక్కడో అక్కర్లా, మీ సరౌండింగ్స్, మీ కజిన్స్, మీ బ్రదర్ ఇన్ లా, వాట్ ఎవర్, ఆడి జీవితం ఎలా ఉంది, ఈ జీవితం ఎలా ఉంది, యూ టేక్ యూ కాల్. నా పర్సనల్ ఒపీనియన్ అయితే అందరికీ కానే కాదు గవర్నమెంట్. ఇప్పుడు ఆయన దెర్ ఇస్ ఏ స్టాటిస్టిక్స్, 47 people ఆర్ నాట్ అటెంప్టింగ్ ఫర్ గవర్నమెంట్ జాబ్. ఆ మెచ్యూరిటీ వచ్చింది చాలామంది, 47% గ్రాడ్యుయేట్స్. కానీ ఈ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని కొట్టమని చూసారా, అది పెద్ద తప్పు. నన్ను అడిగితే స్ట్రిక్ట్లీ యాజ్ ఎ ఫ్రెషర్ కాలేజ్ నుంచి కొడితే పోస్ట్, లేకపోతే నో పోస్ట్. దట్స్ బెస్ట్. చాలామంది మనీ సేవ్ అవుతుంది, చాలామంది మనీ సేవ్ అవుతుంది. ఇట్స్ ఎ డిఫరెంట్ టాపిక్ సార్. మీరు అడిగారు ఏదో చెప్తున్నా కానీ, నో, మై ఒపీనియన్ ఈజ్ ఇది. ఐఎమ్ వెరీ క్లియర్.
ఒక ప్రైవేట్లో ఉన్న గ్రోత్ గవర్నమెంట్లో ఉండదు. మీ గ్రోతే కాదు, మీ పిల్లల భవిష్యత్తు కూడా మీరు స్పాయిల్ చేసిన అవుతారు. బికాస్ మీకు లొకేషన్ మీరు అనుకున్న దగ్గర ఉండలేరు. అప్పుడు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వలేరు మీరు. రైట్ రైట్. అప్పుడు ఎలా కెరీర్ బిల్డ్ అయ్యింది? వాని కెరీర్ నువ్వు స్పాయిల్ చేస్తే ఎలా నీ కెరీర్ చూసుకొని? సో ఇట్స్ అన్ ఇండివిజువల్ కాల్. మీ స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులు, కొంతమంది పేరెంట్స్ ఆస్పిరేషన్ ఇంకా నువ్వేం చేయలేవుగా. కలెక్టరేట్లో పనిచేసే ప్యూన్ ప్రతి ఒక్కరు నా కొడుకు కలెక్టర్ కావాలనుకుంటారు. అలా అయిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అది చూడట్లా మనం, అది చూడాలి సార్. అలా ఎవరి నిర్ణయం వాళ్ళది, బట్ దిస్ మన అభిప్రాయం అంతే. థ్యాంక్ యూ సో మచ్ రామప్రసాద్ గారు. రైట్ సార్, థ్యాంక్స్ అండి. ఈ ఉద్యోగాల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగం బెటరా లేదంటే ప్రైవేట్ ఉద్యోగం బెటరా, ఈ రెండు ఉద్యోగాల్లో ఉన్న సాధక బాధకాలు ఏంటనే విషయం గురించి చాలా స్పష్టంగా, చాలా క్రిస్టల్ క్లియర్గా కుండ బద్దలు కొట్టినట్లు మీ విశ్లేషణ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ అండి, థ్యాంక్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.